ధరణి స్థానంలో భూభారతి రేపు పోర్టల్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు. భూ వివరాలను తెలుసుకునేందుకు తొందరపడొద్దన్న మంత్రి పొంగులేటి ఒకేసారి సందర్శించడంతో పోర్టల్ ఆగిపోయే ప్రమాదముందని సూచన. ఉద్దేశపూర్వకంగా పోర్టల్ ఆగిపోయేలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. రేపటి నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. 2026 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లను పెంచే యోచనలో ఉన్నట్లు ప్రకటన. రేపు దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సమరసతా కార్యక్రమాలు. రాజ్యాంగ నిర్మాత కలల సాకారానికి కృషి చేద్దామని కిషన్ రెడ్డి పిలుపు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లిం సంఘాల ర్యాలీ. ఈ నెల 19న భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తామన్న అసదుద్దీన్ ఓవైసీ. వక్ఫ్ బిల్లు విషయంలో ప్రధాని మోదీ పునరాలోచించాలని అభ్యర్థన. మావోయిస్టు పార్టీ భద్రతా బలగాల మధ్య కాల్పుల విరమణ కోసం శాంతి కమిటీ ఏర్పాటు. హింసను నిరోధించడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ. రాజస్థాన్ రాయల్స్పై 9 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం. అర్ధశతకాలతో రాణించిన కోహ్లీ సాల్ట్.